జీవించగలుగుతారో వారికి భవిష్యత్ అంతా కూడాను పూలబాటలా ఉంటుందనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం ఎందరెందరో మహనీయ మూర్తుల యొక్క కృషి వల్ల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం, ఆ తర్వాత సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లుతూ ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రేసర రాజ్యంగా మనమంతా కూడాను శిరసెత్తుకొని నిలుస్తున్నాము అంటే దానికి కారణమైనటువంటి మహనీయ మూర్తుల యొక్క త్యాగ ఫలంగానే గుర్తు చేస్తూ వారి యొక్క కృషిని మరిచిపోలేం. వారి యొక్క త్యాగాల వల్లనే మనం ఇక్కడ హాయిగా స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నాం. డాక్టర్ నారాయణ రెడ్డి గారు అనేవారు, ముళ్లను అరికాళ్లతో నరుకుకుంటూ భావితరాలకు చక్కటి పూలబాట బలిచినటువంటి నాటి యోధులు మనకు తెలుసు. కాబట్టి ఇవాళ మనమంతా హాయిగా దివ్యంగా మన జీవనాన్ని కొనసాగిస్తూ పోతున్నాం. కానీ కొండకచో కొన్ని స్వార్థపర శక్తులు ఆ పూలబాటను నడుస్తూ ఎవడన్నా వచ్చేస్తాడేమో నా దారిలోని ముళ్ళు నాటుతూ పోయే దుర్మార్గులకి చెక్ పెట్టాల్సినటువంటి సందర్భం కూడా ఉందనేటువంటి మాట సభక్తిగంగానే మీకు మనవి చేసుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రాంగణానికి విచ్చేయబోతూ ఉన్నారు. ఇంతకుముందు మీతో అన్నట్టుగా 1982లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక విద్యా ప్రణాళిక ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మంది విద్యార్థి మిత్రులు కూడా ఉన్నారు. ఇంతకుముందే మా సోదరులు చెప్తూ ఉన్నారు, కేవలం స్టాఫే కాదండి, చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారని. చాలా ఆనందం. వాళ్ళ వల్లనే మనం బతుకుతున్నాం, మనమంతా ఇక్కడ ఉన్నాం. మన అస్తిత్వానికి ఒక నిదర్శనం, ఒక ప్రామాణికం విద్యార్థుల సంఖ్య. గతంలో లక్షలాదిగా ఉండేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల తగ్గుతూ వచ్చిన ఇప్పటికీ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ అంటే మన హృదయ ద్వారాలు కనుక మనం మనుషులుగా ద్వారాలు తెరిచి పెడితే మంచి అనేది లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ద్వారాలు మూసుకుంటూ కూర్చుంటే మనుషులు మరుగుజ్జులుగా మారిపోతారు. ఎప్పుడు మనిషిగా ఎదగాలి అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో బలమైనటువంటి సంకల్పంతో నాకు నేనే, నా సమాజానికి నేనే, విశేషమైనటువంటి రీతిలో మన భారతదేశం అందించినటువంటి సమగ్రమైనటువంటి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ఒక పౌరుడిగా ఇది నా హక్కు, ఇది నా శక్తి, ఇది నా బలం, ఇది నా సమాజం అని చెప్పుకుంటున్నటువంటి రీతిలో ఇవాళ మనం హాయిగా మరి 4 ప్రాజెక్టులకు సంబంధించి ఈ విశ్వవిద్యాలయం కూడా మరింత విశేషంగా ద్వారాలు తెరుచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. కాబట్టే ఇప్పుడే మనం చూశాం, ఒక స్విచ్ ఆన్ చేసి రానున్న రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవనీయ పొన్నం ప్రభాకర్ సారు ఫౌండేషన్ స్టోన్ ఫర్ డిజిటల్ రిసోర్స్ సెంటర్ యాజ్ వెల్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్, అలాగే మోడ్రన్ బస్ షెల్టర్, ఇవన్నీ కూడాను విద్యార్థులకి రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి ఆయుధాలుగా మారిపోతాయి. స్కిల్ డెవలప్మెంట్ అని నిన్న కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. మన దావోస్ లో కూడా అక్కడ చూసి మా తెలంగాణ రాష్ట్రంలో, మా తెలుగు జాతిలో విశేషమైనటువంటి స్కిల్స్ ఉన్నవారు ఉన్నారని మనం ప్రకటించుకుంటున్నాం. దానికి కావలసినటువంటి ఒక మూల విత్తనానికి రూపుకల్పన చేయవలసినటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భంలోనే అవసరమైనటువంటి ట్రైనింగ్, శిక్షణాపరమైనటువంటి ట్రైనింగ్ కూడా సంపూర్ణంగా ఇవ్వటం కోసమే మన విశ్వవిద్యాలయం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ డిజిటల్ రిసోర్స్ సెంటర్ ద్వారా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కావచ్చు చక్కటి ప్రణాళికలు రూపకల్పన చేశారు గౌరవనీయ ఘంటా చక్రపాణి గారు. వారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క సారథ్యంలో రానున్న రోజులన్నీ కూడాను పచ్చగా పరిఢవిల్లేటువంటి ఒక సంప్రదాయం, ఒక చక్కటి అవకాశం మనకి అందవచ్చిందనేటువంటి మాటలు కూడా మీతో మనవి చేసుకుంటూ, శిథిలమవుతున్నటువంటి జీవితాలకు వెలుగునిచ్చేటువంటి మహనీయ మూర్తుల యొక్క కృషి, మహనీయ మూర్తుల యొక్క ఒక పట్టువదలని పరిశ్రమ, కఠోరమైనటువంటి దీక్ష ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నిసార్లు వంగి సలాములు చేస్తే ఒక అంబేద్కర్ లాంటి మహనీయ మూర్తి యొక్క రుణం తీర్చుకోగలుగుతాం? పెద్దలారా, గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. యువతకి దిశానిర్దేశం చేశారు, విద్యాబుద్ధులు నేర్పేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు చేశారు. అన్ని కూడా
కూడా ఒక జాతి కోసం, కేవలం నాది నేను అని చెప్పుకునేటువంటి ఒకనొక స్వార్థపూరిత ప్రపంచంలో మనమనేటువంటి ఒక చక్కటి సంపూర్ణమైన అందరం కలిస్తేనే ఒక జాతి, అందరం కలిస్తేనే ఒక దేశం అనేటువంటి మాటకు తెలిసి ఒక కొత్త ప్రభాతాలకి వెలుగు రేఖలు అల్లటానికి కావలసిన వాతావరణాన్ని సమకూర్చడం కోసం, ప్రజా రక్షణ కోసమే అంకితమైనటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తాలూకు ప్రధాన మూర్తిగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. వినయపూర్వకంగా మనమంతా కలిసి ఒక సెల్యూట్ చేసేటువంటి ఒక సందర్భంలోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక మూర్తిమంతమైనటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని జబ్బ చరుచుకోవటం కాదు, దానికి కావలసినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేరణలు ఏవైతే ఉన్నాయో, సంస్కార భావాలు ఏవైతే ఉన్నాయో, మానవ జీవన గమనాన్ని మార్చేటువంటి అద్భుతమైన విశేషాలు ఉన్నాయో అవి మెదడులోకి ఇంకించుకోగలగాలి. లేకపోతే ఒక అన్వీలింగ్ స్టాచ్యూ అనేటువంటిది ఒక మామూలు మాటగా ఉండిపోతుంది. మనకి ప్రేరణ రావాలి. అందుకు మేము సిద్ధమనేటువంటి మాట ఒక్కసారి మీ కరతాళ ద్వారా తెలియచేస్తే అద్భుతంగా ఉంటుందనేటువంటి మాటను మీతో మనవి చేసుకుంటూ, జీవితం అనేది ఒక కలలాగా కాకుండా కేవలం రాత్రిపూట ఏ తెల్లవారుజామునో ఏ మధ్యరాత్రులను వచ్చిపోయేటువంటి ఒక కళ కాదు, పట్టపగలే కలలు కంటాం, నిజం చేసి చూపిస్తామనేటువంటి ఒక ఆత్మీయ బంధాలతో పనవేసినటువంటి కరచాలన కలగలిపినటువంటి సందర్భంలో ఇవాళ చూస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి విచ్చేయబోతూ ఉన్నారు. కరుణా సముద్రుడై కడుపింపేటువంటి భావాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సమస్త జనాభానికి కావలసినటువంటి అన్ని హంగులని, అన్ని అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి స్థాయిలో ప్రజా జీవనానికి సంబంధించి అత్యుత్తమమైనటువంటి పాలన అందించేందుకోసం కంకణబద్ధులైనటువంటి నాయకులు విచ్చేస్తూ ఉన్నారు. ఒక దీర్ఘమైనటువంటి స్ఫూర్తితోటి హృదయంలో అలా స్మరించగానే ఒక అంబేద్కర్ లాంటి మహనీయ మూర్తి గుర్తుకొస్తారు. మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి ఒక సందర్భం గుర్తుకొస్తుంది. అటువంటి పెద్దల యొక్క దీవెనతోటి ఇవాల్టి మన కార్యక్రమం శుభారంభమవుతుంది అంటే మరింత ఆనందంగా ఉంది. మరింత ఆనందంగా నిజమైనటువంటి యోగ్యతతోటి మనమంతా ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఆచార్యవర్యులు ఉన్నారు. I know there are many professors are here, directors are here, and education council కి సంబంధించిన సభ్యులు ఉన్నారు. పెద్దలు అందరూ కలిసి, సరే మైక్ మధ్య మధ్యలో ఆఫ్ అవుతుంది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పర్వాలేదు, సార్ వచ్చిన తర్వాత బాగుంటుంది అది. ఎస్, ఓకే. అందరి కోసం ఒకరుగా నిలిచేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ మన విశ్వవిద్యాలయం తాలూకు మంచి చెడు సమస్తమైనటువంటి చరిత్ర అంతా కూడా చెప్పేటువంటి చిత్తరువుల సమూహాన్ని ఒక ఫోటో ఎగ్జిబిషన్ జస్ట్ ఈ వెనుకనే ఏర్పాటై ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారు జస్ట్ ఒక 20 అడుగుల దూరంలోనే విచ్చేసి ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఫోటో ఎగ్జిబిషన్ కి సంబంధించి సమస్త విశేషాల్ని మన వైస్ ఛాన్సలర్ సార్ గౌరవనీయ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చక్రపాణి గారు ముఖ్యమంత్రి వర్యులకి వివరిస్తూ ఉన్నారు. ఎంతెంతో గత వైభవం తాలూకు స్మృతులన్నీ గుర్తుకొస్తాయి. ఇక్కడ ఒక డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక మామూలు 2-3 తరగతులతో చదివి ఆపేసినటువంటి మహా విద్వాంసుడు మృదంగ వాద్యంలో అటువంటి నాద ప్రపంచాన్ని గెలిచిన వాడు కేవలం విద్య లేకపోవటం వల్ల, చదువు సంపూర్ణంగా లేకపోవటం వల్ల, పదోన్నతులు కలగకపోతే ఆకాశవాణి లాంటి ఒక ప్రముఖ సంస్థలో, ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగ బాధ్యతలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు 1982 ప్రాంతంలో ఈ విశ్వవిద్యాలయం అనేది రావటం, దీని ద్వారా చదువు అభ్యసించుకోగలిగినటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకో తర్వాత గ్రాడ్యుయేషన్ చేయటం, ఇవాళ ఆయన ఇదే ప్రత్యేకమైనటువంటి రీతిలో హోదాలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక డీన్ గా పనిచేశారు. టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. పదోన్నతులు పొందాలన్నా, చక్కటి పదవుల్ని అధిష్ఠించాలన్నా కూడా ఎన్నెన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఒకనొక పేరు మాత్రమే మీకు గుర్తు చేశాను. కేవలం ఎక్కడో ఎప్పుడో తెలియని నేరానికి జైలులో మగ్గిపోతున్నటువంటి కొంతమంది పౌర మిత్రులు, వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. ఏదో ఒక బలహీన క్షణంలో అలా జరిగి ఉండవచ్చు. అయితే వాళ్ళల్లో కూడా ఒక పరివర్తన కలిగి నిజానిజాలు తెలుసుకుని భవిష్యత్తు తాలూకు ఆశలతోటి తమ పిల్లలు, తమ భార్య, తమ తల్లి, అక్క, చెల్లి తాలూకు ఆత్మీయమైనటువంటి ఆ కళ్ళలో సుడులు తిరిగే నీళ్లను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క చదువు ద్వారా
నేరం చేసినటువంటి నేరగాడిగా గుర్తింపు పొందినవాడు ఐ నో వన్ పర్సన్ కాల్డ్ మిస్టర్ యాదగిరి ఈజ్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ అ కానిస్టేబుల్ ఆఫీసర్. ఇది ఎంత ఘనమైనటువంటి విశేషం, గట్టిగా మనకు ఇది ఆయన ఇక్కడ లేకపోవచ్చు, వినకపోవచ్చు, కానీ 10 మందికి స్ఫూర్తివంతంగా ఉంటుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటి మాట మీతో సభక్తికంగా మనవి చేసుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వీక్షించుకుని ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణానికి చేయబోతూ ఉన్నారు. గౌరవనీయ మన వైస్ ఛాన్సలర్ సార్, అలాగే విజయకృష్ణారెడ్డి గారు, మన రిజిస్ట్రార్ గారు, ఇతర పెద్దలు, మన సంస్థకి సంబంధించి మన విశ్వవిద్యాలయం పెద్దలందరూ కూడాను వారిని వేదికకి తోడ్కొని నవీన తెలంగాణకు కావాలి ఆవిష్కరణల్ని అమలుపరుస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళించాలి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అసలు సిసలు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం. ఒక నాయకుడిగా వారు చూపేటువంటి ఒక దార్శనికత ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రజల పట్ల వారికి ఉన్న బాధ్యత అనేటువంటిది నేతలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి వారి పాలన అద్భుతంగా సాగుతోంది. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వ మహిమతోటి చేస్తూ ఒక వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ఇత్యాది కీలక రంగాల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి మార్పులతోటి ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడిగా రైతుల కోసం ప్రగతిశీల పథకాలు అమలు చేస్తూ పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ సాగు భూముల అభివృద్ధికి ప్రోత్సాహకాలిస్తూ నీటి వనరుల్ని సద్వినియోగపరుస్తూ రుణమాఫీ అమలు చేస్తూ రైతు పక్షం వహిస్తున్నటువంటి ప్రజా బాంధవుడు రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి విశేష కృషి చేస్తూ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తున్నటువంటి నేత గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరితోటి ప్రేమపూర్వకంగా ఒక ఆత్మీయ కరచాలనం, ఒక నమస్కారానికి ప్రతి నమస్కారం. ఇది విశేషంగా అందరూ ఆచరించి అనుసరించవలసినటువంటి ప్రత్యేకం. ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని పరిష్కరించడంలో వారు చూపిస్తున్నటువంటి చొరవ విశేషం, ఘనం. కనుకనే వారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం అందరూ కూడాను ప్రతి ఒక్కరూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. గట్టిగా మన ముఖ్యమంత్రి సారికి మరొక్క మారు మీ కరతాళ ధ్వనులు గట్టిగా అందించండి. విశేషంగా గౌరవనీయ పొన్నం ప్రభాకర్ సారు, మన గంటా చక్రపాణి గారు పెద్దలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. మేడం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి హోదాలో, చీఫ్ సెక్రటరీ హోదాలో అద్భుతమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి గౌరవనీయ మేడం శాంతి కుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతం చెప్తూ ఒదిగి ఎదగటం, ఎదిగి వదగటం, ఊహల ఊపిరితో, ఆశయాల ఆశలతో, అభిమానుల యొక్క అభిమానంతో, దార్శనికతతో ఒక ప్రతిభావంతమైనటువంటి పాలన అందించే ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం చెప్తూ ఇక ఇప్పుడు కార్యక్రమంలోకి వెళదాం. పెద్దలందరికీ మరొక్కమారు సభాముఖంగా స్వాగతం చెప్తూ గౌరవనీయ ఆచార్య గంటా చక్రపాణి గారు మనందరి సమక్షంలో మన ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయ రేవంత్ రెడ్డి సారికి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతాన్ని చెప్తున్నారు. గట్టిగా ఉండాలి కరతాళధ్వనులు. మన రిజిస్ట్రార్ గారు, మన వైస్ ఛాన్సలర్ సారు సంయుక్తంగా అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మొట్టమొదటగా గౌరవనీయ గంటా చక్రపాణి గారి గురించి ఇప్పటి వరకు మీతో చెప్తూనే ఉన్నాం. సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు అంటే అది ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి కారకులు, ప్రేరకులు సమస్తము. వారు మన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా రావటం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ వారికి తెలిసి ఉండటం, వాటి పరిష్కార మార్గాలు కూడా తెలిసి ఉండటం, పరిష్కార మార్గాలని చొరవతోటి వారితో చర్చించి చక్కటి ప్రజారంజకమైన పాలన అందించే మన రేవంత్ రెడ్డి సార్కి వారి యొక్క అభిమానంతో రానున్న రోజుల్లో మన విశ్వవిద్యాలయం మరింత శిఖరాగ్రానికి చేరుకుంటుందనేటువంటి భావనను వ్యక్తం చేసుకుంటూ మొట్టమొదట యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గంటా చక్రపాణి గారిని తమ యొక్క స్వాగత వచనాల్ని అందించవలసిందిగా ప్రార్థన. గౌరవనీయులు, మాన్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రియమిత్రులు, బాల్యమిత్రులు ఒక రకంగా గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు ముఖ్య కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి శాంతికుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా విద్యాశాఖ కార్యదర్శి గారు డాక్టర్ యోగితా రాణా గారు, అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయ ఫౌండర్స్లో ఒకరైనటువంటి విఎస్ ప్రసాద్ గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్గదర్శిగా ఉంటున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇతర మా మాజీ వైస్ ఛాన్సలర్లు, మాజీ ప్రొఫెసర్లు, మా రామచంద్రం గారు, అదేవిధంగా గాంధేయవాది అంబేద్కర్ రెండూ కలగలిసినటువంటి డాక్టర్ కర్ణాటి కె లింగయ్య గారు, వారు అంబేద్కర్ సంఘాల అధ్యక్షులుగా చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇతర ఐఏఎస్ అధికారులు, మిత్రులు, మా ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ముఖ్యంగా మా విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ రిపబ్లిక్ దినోత్సవ పర్వదిన శుభాకాంక్షలు. దేశమంతా ఇవాళ ఒక్కరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటుంది, పర్వదినంగా జరుపుకుంటుంది. మేము ఒక్కరోజే 3 రకాల పర్వదినాలు జరుపుకుంటున్నాం. దానిలో మొదటిది మీ అందరితో పాటు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అయితే, రెండవది ఆ గణతంత్ర దినోత్సవ కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక మహావిగ్రహాన్ని ఈ జూబ్లీ హిల్స్ కొండల మీద దాదాపు ఒక 25 అడుగుల ఎత్తులో 15 అడుగుల విగ్రహాన్ని ఇవాళ మేము స్థాపించడం జరిగింది. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాన్ని ఇందాకే ఆవిష్కరించడం జరిగింది. ఇది మొదటిదైతే, రెండవది ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 4 కొత్త భవనాలకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 4 కూడా ఒక కొత్త దిశకు ఈ యూనివర్సిటీని నడిపించేటువంటి భవనాలు. అందులో వారికి చాలా ఇష్టమైనటువంటి అంశం, చాలా ఇష్టమైనటువంటి భవనం స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్. వారు చాలాసార్లు ప్రజలని ఆకట్టుకోవడానికి ఒక కథ చెప్తుంటారు. ఆ కథ ఏమిటంటే, మన యూనివర్సిటీలు పిల్లలకి అంబాసిడర్ కార్ డ్రైవింగ్ నేర్పుతున్నారు, కానీ వాళ్ళ మార్కెట్లో టెస్లాలు వచ్చినాయి, ఆ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి వీళ్ళు నిలదొక్కుకోలేకపోతున్నారని చెప్తున్నారు. సార్, ఇది మేము ఇవాళ మీరు 2వ భవనాన్ని కూడా మీరు శంకుస్థాపన చేసినారు. ఆ 2వ భవనం డిజిటల్ రిసోర్స్ సెంటర్. మొట్టమొదటిసారిగా దేశంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక డిజిటల్ విశ్వవిద్యాలయంగా మలచాలనేటువంటి సంకల్పంతో మేము పోయిన సంవత్సరం పంపినటువంటి ఒక నివేదిక ఆధారంగా యూజీసీ పిఎం ఉషా అనే ఫండ్స్లో భాగంగా మాకు ఒక 10 కోట్ల రూపాయలు దానికి సహాయం చేసింది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకి ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. దానికి కావలసినటువంటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని, బ్యాక్ బోన్ ఆఫ్ దట్ సిస్టమ్ నిర్మించుకోవడానికి దాన్ని కూడా 2 కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేసింది. మా ప్రణాళిక ప్రకారం సార్, మేము కరెక్ట్ డైరెక్షన్లోనే కనుక పోతే 3 సంవత్సరాలలో ప్రాథమికంగా ఈ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్లోకి తీసుకెళ్తామని నేను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. 2వ దశలో 5 సంవత్సరాలలో దీన్ని పూర్తి స్థాయిలో పాఠ్య ప్రణాళికలతో సహా పూర్తి స్థాయిలో చేరాలని అనుకుంటాం సార్. చాలామందికి ఏమనిపిస్తుంది సార్ అంటే, ఇప్పుడే కాదు, నేను 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన 32 సంవత్సరాలు, అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ మీ దృష్టికి ఇంకో విషయం తీసుకొస్తున్నాను సార్. 32 సంవత్సరాల తర్వాత ఈ యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు డాక్టర్ గౌరవ రేవంత్ రెడ్డి గారు. 32 సంవత్సరాల క్రితం స్వర్గీయ పివి నరసింహరావు మన తెలంగాణ బిడ్డ, ఆయన స్వయంగా వచ్చి ఆయన స్వహస్తాలతో యూనివర్సిటీని ప్రారంభించినారు. ఆయన వెంట అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినారు.
ఆ తర్వాత ఇటువైపు ఎవ్వరు మా 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 పేరు వల్లనో మా దూర విద్య అంటే దూరం ఉందనుకున్నారో కానీ ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు సార్. మీరు వచ్చినందుకు మా మొత్తం సిబ్బంది తరఫున, మా విద్యార్థుల తరఫున, మా పాలక మండలి పెద్దల తరఫున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇవాళ మీరు ఏదైతే ప్రిన్సిపల్ చెప్పినారో మేము స్లోగా అంబాసిడర్ నుంచి మేము ఆల్రెడీ మారుతికి వచ్చినాం సార్. మారుతి నుంచి మేము మెర్సిడెస్ బెంజ్ల దాకా పోము, ఎందుకంటే మా దగ్గర ఉన్న విద్యార్థులందరూ గంజి సాగే వాళ్ళు కాబట్టి మేము డైరెక్ట్గా టెస్లా దాకా ప్రయాణించడానికి మాకు ఒక అవకాశం ఉంది సార్. రెండవది, మీరు ఇవాళ ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్లో మేము ఇవాళ వేసిన 4 బిల్డింగులలో సార్ 20 కోట్లు మేము యూజీసీ నుంచి తెచ్చుకున్నాం సార్. ఒక మా రెగ్యులర్గా ఇక్కడ రాత్రి పగలు ఈ కొండలలో మీకు తెలుసు సార్, మీరు ఇక్కడే ఉంటారు. ఈ కొండలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఇప్పటివరకు ఇల్లు లేవు సార్, గుడిసెలలో ఉంటున్నారు, పూరి గుడిసెలలో ఉంటున్నారు. మా మేడము మిగతా ఆ మేడం నిజానికి వారు మమ్మల్ని చాలా దేవసేన గారు బాగా ఎంకరేజ్ చేశారు. మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో డిగ్నిటీ హోమ్స్ కట్టియాలనుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్థాయిలో చిన్న ఇల్లులు కట్టిస్తున్నాం సార్. ఒక 10 ఇళ్ళకి మేము మా యూనివర్సిటీ డబ్బుల్ని వాడి మా మా పిల్లల డబ్బుల్ని వాడి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం సార్. సరే, అదొక మూడవ అంశం. అయితే నాలుగోది సార్, మా దగ్గర చాలామంది ఏమనుకుంటారంటే ఓపెన్ యూనివర్సిటీ చదువు మానేసిన వాళ్ళ కోసము ఇట్లాంటి వాళ్ళ కోసం అనుకుంటారు. కానీ నిజానికి సార్ ఇవాళ మీ రెగ్యులర్ యూనివర్సిటీలు ఎట్లాగైతే సర్వ్ చేస్తున్నాయో వయసు రీత్యా కానీ మిగతా వాటి రీత్యా కానీ క్వాలిఫికేషన్ రీత్యా కానీ వివిధ రకాల కోర్సుల రీత్యా కానీ మేము డిప్లొమా 3 నెలల సర్టిఫికేట్ నుంచి సార్ పిహెచ్డి వరకు ఇక్కడ మేము డిగ్రీలు ఇస్తున్నాం సార్. మీ మంత్రివర్గ అనుచరులు, మన హైకోర్టు న్యాయవాదులు, ఎదురుగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళందరూ మా యూనివర్సిటీలో చదువుకొని మీ ఎమ్మెల్యేలు ఒక 60 మంది ఎమ్మెల్యేలు కూడా మా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ సార్. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా విద్యార్థి ఇక్కడ డిగ్రీ చదువుకున్నది. అక్కడి నుంచి మొదలుపెట్టి చాలామంది ఐఏఎస్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినారు సార్. ఇది కూడా ఆన్ పార్ విత్ అదర్ యూనివర్సిటీస్ సార్. ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ యూనివర్సిటీలలో ఎంతమంది ఉన్నారో మీరు నమ్మరు సార్. ఎవ్రీ ఇయర్ మాకు 1,20,000 అప్లికేషన్లు సగటున 1,20,000 మంది మా కోర్సులో చేరుతారు సార్. వాళ్ళలో అతి పేదలు, గ్రామీణులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. మేము ప్రతి గ్రామంలో మీరు ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో మా స్టడీ సెంటర్ ఉంటుంది సార్. ప్రతి ఊళ్ళో మా స్టూడెంట్ ఉంటాడు. నేను చాలా గర్వంగా చెప్తా సార్, 2 రాష్ట్రాలలో ప్రతి ఊర్లో మా స్టూడెంట్ ఉంటాడు సార్. మా లక్ష్యం ఏమిటంటే, మీరు ఆల్రెడీ మా వైస్ ఛాన్సలర్లకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినారు. 3 ఏళ్ళు ఏం చేస్తారు, 5 ఏళ్ళు ఏం చేస్తారు, 10 ఏళ్ళు ఏం చేస్తారని. 10 ఏళ్ల లోపల ప్రతి ఇంటిలో మా విద్యార్థి ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం సార్. ప్రతి ఇంటిలో చదువుకొని ప్రతి ఇంటికి మేము రీచ్ అయ్యేటువంటి విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. మాకు చాలా మంచి అధికారులు, నిజానికి గతంలో ఉన్నటువంటి నేను వచ్చి వాటికి 50 రోజులే సార్. ఈ 50 రోజులలో మా అధికారులు మమ్మల్ని వెన్నుదట్టి నడిపిస్తున్నారు. మేమంటే చాలా గౌరవం, ప్రేమతో మసులుతున్నారు. మేము మిమ్మల్ని ఏమీ ఈ డయాస్ మీద నుంచి అడగము సార్. ఒకటి, మీకు మీ కళలకు రూపమైనటువంటి స్కిల్ సెంటర్గా ఈ యూనివర్సిటీని డెవలప్ చేద్దాం సార్. మిగతా యూనివర్సిటీలు ఎక్కడ స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టినా కూడా ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కే సర్వ్ అవుతాయి, అక్కడ వచ్చిన రెసిడెన్షియల్ పిల్లలకి సర్వ్ అవుతాయి. మేము ఇక్కడ నుంచి మొత్తము రాష్ట్రమంతా నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పల్లెకు ప్రతి ఇల్లుకు చేరుకునేటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది. కాబట్టి మీరు గతంలో మీకు చెప్పాను సార్, మేము ఈ స్కిల్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం మీకు 10,000 మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి కోర్సులు కూడా మేము సిద్ధం చేశాం. మీరు అంటున్నట్టుగా గ్రామాల్లో ఉండి ఎటువంటి చదువు లేనటువంటి యువకుల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిగ్రీలు చేసి కూడా సరి అయినటువంటి స్కిల్స్ లేని వాళ్ళందరినీ మేము ఒక దగ్గర తీసుకొచ్చి చేస్తాం సార్. మేము ప్రణాళిక అంతా సిద్ధం చేశాం. మార్నింగే మా సెక్రటరీ గారు అడిగారు, మేము పూర్తి నివేదిక పంపించమన్నారు. నేను దాన్ని కూడా పంపిస్తాను సార్. మా ప్రణాళిక ప్రకారం ఒక 10 కోట్ల రూపాయలు మాత్రమే దానికి అవసరం అవుతాయి. ఇక్కడ హాస్టల్స్, డార్మెటరీస్ కూడా కట్టించి మేము 365 డేస్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని చేసి రాబోయే 5 సంవత్సరాలలో కనీసం ఒక 50,000 మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ని మీకు అందిస్తాం. అదొక మనవి సార్. రెండవది, మీకు తెలుసు, మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం సార్. బైఫర్కేషన్ అనేది పెండింగ్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. మా లెక్క ప్రకారం ఒక 500 కోట్లు మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి రావాలి. మన అసెట్స్ ఉన్నాయి, మనం అసెట్స్ గురించి జోలికి పోము, కానీ మన సిబ్బంది అక్కడ జీతాలు ఇవన్నీ మాకు భారం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు గతంలో చెప్పారు, మేము ఆ ప్రతిపాదన కూడా పంపాం. సిఎస్ గారికి ఉత్తరం కూడా
మేము రాశాం. దాన్ని త్వరగా పరిష్కరిస్తే మనకి, ఎందుకంటే జ్యూరిడిక్షన్ సమస్య ఉంటుంది సార్. 10 సంవత్సరాలే మనకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, మనం ఆపాము అక్కడికి. మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి అక్కడ కూడా ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ పేరు మీదనే వస్తే 2 స్టేట్లు 2 అంబేద్కర్లు ఉంటాయి కాబట్టి, సో దాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను సార్. ఇక మూడోది సార్, నేనే మా బాలకృష్ణారెడ్డి గారు ఆ బాధ్యత నా మీద పెట్టారు. నియామకాలకు సంబంధించినటువంటి అంశం ఎట్లాగూ సిఎస్ గారు మిగతా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మొదటి యూనివర్సిటీ మన దగ్గరికి రావడమే కాదు, ఆయన ఎందుకు చూస్ చేసుకున్నాడో నాకు తెలియదు. ఆయన పాలమూరు యూనివర్సిటీ పోవచ్చు, లేదా ఇంకా పేరు రావాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ పోవచ్చు. కానీ ఆయనకు ఉన్నటువంటి సామాజిక స్పృహ, యూనివర్సిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, లేదా మన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇక్కడికి వచ్చినాడని నేను అనుకుంటున్నాను. దానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్, వారు వచ్చిన తర్వాత నేను దాదాపు 4-5 చీఫ్ మినిస్టర్లతో దగ్గరగా చూశాను. ఒక చీఫ్ మినిస్టరు వైస్ ఛాన్సలర్లను హోంవర్క్ ఇచ్చి మరీ పని చేయించినటువంటి చీఫ్ మినిస్టర్ నేను చూడలేదు సార్. ఈ 50 రోజుల్లో మేము దాదాపు 40 రోజులు ఏం ప్రణాళిక చేయాలి, మా వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు ఇక్కడ, మీరు మీటింగ్ పెడుతున్నారంటే మేమంతా దీని నుంచి రెడీ చేసుకొని రావాలి. కనీసం అటువంటి అటెన్షన్ వల్ల ఈ ఉన్నత విద్యలో తీసుకొచ్చినందుకు నేను మళ్ళీ అడగక్కర్లేదు. మాకు యూజీసీ కొన్ని నిబంధనలు పెడుతుంది సార్. మేము ఇక్కడ ఒక కోర్సు స్టార్ట్ చేసి నడిపేయాలంటే ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక లెక్చరర్ ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ 2 లెక్చరర్లు ఉండాలి, ఒక రీడర్ ఉండాలి, ఒక ప్రొఫెసర్ ఉండాలి. ఇవాళ మొత్తం ఇన్ని లక్షల మందిని, 26 లక్షల మంది సార్ మా టోటల్ అడ్మిషన్స్ ఇప్పటి వరకు. 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయినారు. ఐజాన్ టుడే 7 లక్షల మంది మా రోల్స్లో ఉన్నారు. 24 మంది టీచర్లు ఉన్నాం సార్. ప్రొఫెసర్లు 24 మంది ఉన్నారు. 94 మంది టీచర్లు ఉండాల్సినటువంటి యూనివర్సిటీలో 24 గత నిర్లక్ష్యం 20 సంవత్సరాల నుంచి జరిగింది సార్. మీరు దాన్ని సరిదిద్దేటువంటి దిశలో ఉన్నారని మాకు అర్థమైంది. నేను ఒక చిన్న విన్నపం సార్, పెద్ద యూనివర్సిటీలకు 500-600 వేకెన్సీస్ ఇవ్వాల్సి వస్తుంది, మాకు 100 ఇస్తే చాలు సార్. చిన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ఫుల్గా ఎంత ఖాళీ ఉంటే అంత ఇచ్చేసేయండి సార్. దాంతో అన్ని యూనివర్సిటీలు నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అది పాలమూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మాలాంటి 2 స్టేట్లకు పనిచేసేది కూడా కావచ్చు. దయచేసి అదొకటి పరిశీలించండి. ఇంకొక 2-3 ఉన్నాయి కానీ మీ దగ్గర ప్రస్తావించాల్సిన విషయాలు కాదు. మీ అధికారులతోటి నేను అవి మాట్లాడి నేను దాన్ని రిజాల్వ్ చేసుకుంటాను. మరొకసారి మీ అందరి సమక్షంలో రేవంత్ రెడ్డి గారికి, మాన్య ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది సార్, ఈ యూనివర్సిటీ మొక్క నాటింది అప్పటి పివి నరసింహరావు గారు. దీనికి రూపకల్పన చేసింది ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ ఇక్కడి వైస్ ఛాన్సలర్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో చేసినారు. ఈ యూనివర్సిటీని అన్ని రకాలుగా కాపాడవలసింది, మమ్మల్ని వెన్నుదట్టి నడిపించవలసింది, ఈ యూనివర్సిటీ అభివృద్ధికి భవిష్యత్తుకి ఒక దారి చూపవలసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అని చెప్తూ, నాకు మీతో ఉన్నటువంటి ఈ చనువుతో 4 మాటలు మాట్లాడినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు ఆచార్య ఘంటా చక్రపాణి గారు ఒక నిజమైన యోగ్యత ఒక నది లాంటిది. లోతు పెరుగుతున్నది కొద్ది కూడా దాని యొక్క గంభీరం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి గంభీరమైనటువంటి తన యొక్క వదనంతో సహేతుకంగా ఉండేటువంటి రీతిలోటే మంచి ద్వారా మంచి మనసుల్ని గెలుచుకునేటువంటి ఒక తత్వంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారిని చాలా విషయాలు వారి దృష్టికి తీసుకెళ్లారు, అభ్యర్థించారు. అవన్నీ సానుకూలంగా వారి నోటించి కూడా ఆ దివ్యమైనటువంటి బంగారు పలుకులు పలికి మనందరికీ చక్కటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతారనే మాట మీతో మనవి చేసుకుంటూ, ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సరికొత్త సృజనకు పరుగు పెడుతూ నిర్మాణాత్మకమైనటువంటి భావజాలం వీరిది. సార్ పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి 32 సంవత్సరాల తర్వాత మిత్రుడు చక్రపాణి గారు చెప్తున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చి రాజ్యాంగ నిర్మాత, మనం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే శుభ సందర్భాన అంతా విద్యావంతులు, విద్యావేత్తలు, సమాజంలో మార్గదర్శకత్వం చేసేటువంటి ఈ సభలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి,
కార్యక్రమ ఆహ్వానితులు గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు, మిగతా వైస్ ఛాన్సలర్లకు, ప్రొఫెసర్స్కు, విద్యార్థులకు, మిగతా అందరూ కూడా పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల మేరకు ప్రజాపాలనతో మార్పు కోరుకొని మీ ఆశీర్వచనం మేరకు ఏర్పడ్డ తర్వాత మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం భవిష్యత్తు పునాది బాగా గట్టిగా నిర్మాణం కావాలంటే విద్యా వ్యవస్థ పటిష్టవంతమైనటువంటి పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ప్రారంభమై ఉపాధ్యాయ వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడానికి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో సహా నియామకాలు చేపట్టి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా వారికి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లల యొక్క మెచ్చార్జీలతో సహా అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలుగా నాకు తెలుసు కరీంనగర్ యూనివర్సిటీ శాతవాహన ఏర్పాటు చేసే సందర్భంలో నేను మార్క్ఫెడ్ చైర్మన్గా, తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా చూసినాం. వైస్ ఛాన్సలర్ను కూడా నియమించుకోవాలనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా ఇప్పుడే మిత్రులు గంటా చక్రపాణి గారు చెప్పినారు, వైస్ ఛాన్సలర్లకు కూడా యూనివర్సిటీల అభివృద్ధికి ఏ విధంగా పనిచేయాలి, కార్యాచరణ ఏంటిది అనేటువంటి ఒక సూక్ష్మ కార్యక్రమాన్ని కూడా ఇచ్చి విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి కార్యాచరణ తీసుకుంటుంది. ప్రభుత్వం ఒకటే సరిపోదు, ప్రభుత్వ కార్యాచరణ, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సరిపోదు. దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు హరగోపాల్ లాంటి వాళ్ళు, పెద్ద ప్రొఫెసర్స్ కానీ, సమాజంలో ఒక మార్గదర్శకత్వంగా భావించేటువంటి అనేక మంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థ భారతదేశంలో పోటీ పడే విధంగా ఉండడానికి మీ సూచనలను ప్రభుత్వం ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నట్టుగా పోటీ ప్రపంచంలో సాంకేతికత్వం పెరిగిన తర్వాత ఆ సాంకేతికత్వాన్ని జోడించుకొని ముందుకు పోయే ఈ దశలో విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సలహా సూచనలను కూడా ఆహ్వానిస్తూ మరొక్కసారి యూనివర్సిటీ అభివృద్ధికి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్రపాణి గారి యొక్క చొరవతో అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అనేక ధన్యవాదాలు. ఇక ఒక ప్రణాళిక రచనలో, వ్యూహ రచనలో, పరిపాలన దక్షతలో, ప్రజారంజక పాలన అందించడంలో పేరెన్నికగన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సభా ప్రాంగణంలో 76వ గణతంత్ర ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా విద్యావ్యాప్తిని పెంపొందించడానికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, బాలకృష్ణారెడ్డి గారిని, విద్యాశాఖ అధికారులను అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో గతంలో ఈ విద్యా సంస్థలో సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి ఉపయోగపడిన ప్రొఫెసర్లను, మాజీ వైస్ ఛాన్సలర్లను అందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిత్రుడు గంటా చక్రపాణి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న చర్చ జరగడం దురదృష్టకరం. దేశ స్థాయిలో పాలకులు
ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆలోచన మేరకు పరిపాలన అందించాల్సిన సందర్భంలో ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము, ఆ తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడము మనందరం కూడా ఆలోచన చేసే సందర్భం. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం విద్య సర్టిఫికెట్లు ఇవ్వడానికో, డిప్లొమాలో, డిగ్రీలో, డాక్టరేట్లో ఇవ్వడానికో కాదు. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పివి నరసింహారావు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిండ్రు అని అంటే సామాజిక బాధ్యతతోని వారు ఇది ముందుకు తీసుకెళ్ళారు. సర్టిఫికెట్ల కోసం అయితే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అప్పటికే తెలంగాణ సమాజంలో. ఉస్మానియా, కాకతీయ లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో, లక్ష్యంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం, ఈ యూనివర్సిటీలో విద్యనే కాదు ఈ సమాజంలో ఉన్న సమస్యలను నిశితంగా గమనించి ఈ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆలోచన విధానం కూడా ఇక్కడి నుంచి ప్రజలకు చేరాలి అనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, మిత్రుడు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ విద్యాశాఖ, ఏ విద్యాలయమైనా నిర్లక్ష్యానికి లోనైంది, గురైంది అని ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ప్రత్యేకంగా ఈరోజు పేదలకు అందించవలసిన విద్య, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్య ఒక హక్కుగా, ఈ హక్కును పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి. ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళను, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆలోచన అంతా అవగాహన ఉన్న వాళ్ళను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. దీని వెనకాల చాలా ఆలోచనలు చేసినాం. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను నియమించడము బాధ్యత కాకుండా సామాజిక న్యాయం అనే కోణాన్ని కూడా ఈరోజు ఈ విద్యాశాఖలో నియమించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో మీకు కనిపిస్తుంది. ఒక్కసారి పేరు పేరున మీరు గమనిస్తే, ఉదాహరణకు 100 సంవత్సరాలు పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్గా నియామకం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాల తరువాత అత్యంత సమాజ నిర్లక్ష్యానికి లోనైన ఒక విద్యావేత్తను వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణించవచ్చు, ఆ వ్యక్తులు ఆదర్శంగా నిలబడి సమాజంలో విద్యను భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని, అక్కడే కాదు ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే 30 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. మీరు పాలమూరు యూనివర్సిటీ తీసుకున్నా, ఏ యూనివర్సిటీ అయినా మీరు ఒక్కసారి తీసుకొని పరిశీలించండి. ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను వాళ్ళందరినీ ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి, అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ఈరోజు
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతో ఆపదలుచుకోలేదు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించకండి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యత మీకు పునరావాస కేంద్రాలుగా గతంలో ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనని తీయండి. ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా. మీరు తక్షణమే టీచింగ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. నియామకాలే కాదు, సిలబస్ కూడా మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఒక పక్కన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. రాబోయే 2 సంవత్సరాలు ఏం చేస్తారు, 4 సంవత్సరాలు ఏం చేస్తారు, 6 సంవత్సరాలు ఏం చేస్తారు, 8 సంవత్సరాలు ఏం చేస్తారు, 10 సంవత్సరాలు ఏం చేస్తారు, ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. ఖచ్చితంగా 10 సంవత్సరాల ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం వయసు ఓపిక నాకు మిత్రుడు గంటా చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఇందులో కార్పొరేటు విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. అందుకే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని ఈ బంధాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు కూడా ఉద్యోగం అనుకోవడం లేదు, ఇది ఒక భావోద్వేగమైన అనుబంధం అనుకుంటున్నారు. 100% ఈరోజు ఈ తెలంగాణ సమాజం ఒక గొప్ప ఆలోచనతోని నాలాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం మా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ కక్షాపూరితమైన నిర్ణయాల కోసం వాడుకుంటే మనం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అట్లాంటి తప్పులు జరగవు ఈ ప్రభుత్వంలో అని నేను చెప్పదలుచుకున్నా. తప్పకుండా ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు జాతి రత్నాలను అందించిన ఈ యూనివర్సిటీలు ఈ దేశానికే ఈ ప్రపంచానికే మేధస్సును అందించిన వాళ్ళను, ఉత్తమ పార్లమెంటేరియన్లను అందించిన యూనివర్సిటీలు ఈరోజు మన కళ్ళ ముందే నీరు గారిపోతుంటే, మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు యూనివర్సిటీల యొక్క ప్రతిష్ట పెంచాలని, ఈ యూనివర్సిటీల ప్రతిష్ట పెంచాలంటే మౌలిక వసతులు పెంచినంత మాత్రాన ప్రతిష్ట పెరగదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదు, సామాజిక చైతన్యంతోని సామాజిక స్ఫూర్తితోని ఈరోజు పేదలకు విద్య చేరినప్పుడే, చిట్ట చివరి వాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ సమాజంలో మార్పుకి అవకాశం ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు సూచన ఏ విధంగా అయితే బోధించిండ్రో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు
ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు. మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలు సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈ రోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనం, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు, ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి. మీరు కాదు, భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో, ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనుగడ సాధిస్తుందా? ఈ విధానం మంచిదా? ఆనాడు వారు రచించినప్పుడే అన్ని రకాల ఆలోచనలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమి చేయాలని ఉమ్మడి జాబితాతో సహా ఎవరికి వాళ్లకు వాళ్ళ యొక్క బాధ్యత విడమర్చి మనకు మన బాధ్యతలను ఇచ్చాడు. ఒకరి అధికారాల మీదకి, ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు, రాద్ధాంతాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము. మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము. మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏందో మీకు తెలుసు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా స్ఫూర్తిని అమలు చేయాలన్న సిద్ధాంతం మాది. దాన్ని సమూలంగా మార్చాలి. ఉన్న రిజర్వేషన్ల విధానాలను రద్దు చేయాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోండి. ఇవి చర్చకు పెట్టినా కూడా మంచిది కాదు. ఇక్కడ చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు. యూజీసీ ఈరోజు కొత్త గైడ్ లైన్స్ను రాష్ట్రాలకు పంపించింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం భవిష్యత్తులో మన చేతిలో ఉండదు. ఆ గైడ్ లైన్స్కి నా ఆమోదం జరిగితే ఇదే చిట్ట చివరి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వైస్ ఛాన్సలర్లుగా
గంటా చక్రపాణి గారు, బాలకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ పురుషోత్తం గారు, వీళ్ళందరూ చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్న విద్యావేత్తలు అవుతారు. ఇది ఖచ్చితంగా విద్య మీదనే కాదు, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి కుట్ర జరుగుతుందని మీరందరూ అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే నిరసన తెలిపే కార్యక్రమాలకు కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మన యూనివర్సిటీలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానానికి, తెలంగాణ సమాజానికి పట్టిన లేదా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద విద్యార్థులు చదువుకుంటూనే చైతన్యంతో పోరాటం చేసిండ్రు. అది ఆనాటి మొదటి తెలంగాణ ఉద్యమం కావచ్చు 69, లేదా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు. యూనివర్సిటీలే వేదికలుగా విద్యార్థులే కథానాయకులే ముందుకు నడిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇది నిజం. సరే, నేనెన్ని చెప్పుకున్నా, ఇంకెవరెన్ని చెప్పుకున్నా, మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసుకున్నా, మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళొక్కసారి ఈ విద్యార్థులు ఆలోచన చేయాలి, సెమినార్లు పెట్టాలి, చర్చలు జరగాలి. ఈ నిబంధనలు తెలంగాణ సమాజానికే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇదేమైనా ప్రయోజనం ఉంటుందా? దీనివల్ల నష్టం జరిగితే రాష్ట్రాల చేతుల నుంచి ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వం అన్నిటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థల లాగా, మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితిలో కూడా రావచ్చు. కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి. మేధావులు అందరు చర్చ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆలోచన ఏమున్నదో, మార్పుల వెనకాల ఉన్న విధానం ఏముందో కూడా ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు సమయము, సందర్భము, వేదిక సముచితమైందనే కొంచెం ఒక లైన్ పక్కకు దాటినా ఈ అంశాలను ఇక్కడ ప్రస్తావించడమే సముచితమని నేను ప్రస్తావిస్తున్నా. వాస్తవంగా నేను ఏ వేదికల మీద అక్కడ వేదికను బట్టి అంశాలను ప్రస్తావిస్తా. నేను రాజకీయ వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను. నేను మిగతా వేదికల మీదకి పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించే మాట్లాడతాను. ఏ వేదిక మీదకి వెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్న దానికే పరిమితమై మాట్లాడతా. ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇంతమందిని చదువుకున్న వాళ్ళను, మేధావులను, ఆలోచన పరులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం. నేను కావాలంటే 10 లక్షల మందితో మీటింగ్ పెట్టుకోగలుగుతా, నాకేం పెద్ద సమస్య కాదు. కానీ ముందరి వరుసలో నీ 10 మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని. అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు, గౌరవం. అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. అదేవిధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్లో ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు 4,000 ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అదేం ప్రభుత్వానికి బర్డెన్ కాదు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంటు. మీరు చదువుకోవడం, మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణం ఆ వివరాలన్నీ తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి ఇవ్వాలనో తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద 1,00,000 మందిని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం. ప్రొఫెసర్ రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నేను ఆ తర్వాత మా యోగితా రాణా గారికి నేను సూచన చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు. మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది. నేను అది బలంగా విశ్వసిస్తా. నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్ కూడా వీటన్నిటిని వేకెన్సీలు ఫిలప్ చేయడానికి, అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మరి 61 సంవత్సరాలు ఉన్నట్టుంది, దీన్ని 65 సంవత్సరాలకు 65కు చేయాలన్న 60 ఉందా 60 సంవత్సరాలు ఉంది. ప్రొఫెసర్ల వయసును కూడా 65 సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది. తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం. అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి. ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన చట్టాలు చేసిన వాళ్ళు మన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు. సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీని పివి నరసింహారావు గారు, జయపాల్ రెడ్డి గారు ఎట్లొచ్చిండ్రో గద్దర్ కూడా అక్కడి నుంచే వచ్చిండు. అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఏ అవసరం ఉందో అలాంటి విద్యార్థులను, ఉద్యమకారులను ఈ యూనివర్సిటీలు ఉత్పత్తి చేసినాయి. రేపు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీల నుంచి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఈ యూనివర్సిటీల నుంచి చైతన్యంతో వస్తేనే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు. వ్యాపారాలు చేసి అక్కడి నుంచి రాజకీయాలకు వస్తే లాభం ఎంత నష్టం ఎంత లెక్కలు వేసుకొని తూకం వేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి పోవాలంటే యూనివర్సిటీల నుంచి విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు కూడా రావాలి అని కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు వెంటనే మన గంటా చక్రపాణి గారు మన యూనివర్సిటీ పక్షాన, మనందరి పక్షాన ఒక చిన్న సత్కారాన్ని వారికి ఏర్పాటు చేశారు. దానితో అంగీకరించవలసిందిగా ప్రార్థన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఒక శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరిస్తారు. క్షమించాలి పెద్దలు, మా యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ గారు, ఈ తెలంగాణ సమాజానికి
విద్యా దిక్సూచిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ రామరెడ్డి గారి సతీమణి గారు ప్రమీల రామరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వారి కుమార్తె కూడా అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. వారిద్దరిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రొఫెసర్ పల్లవి కాబ్డే గారిని కోరుతా ఉన్నాను. ప్రమీల రామరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారిని గౌరవించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. సార్ రామరెడ్డి గారు మన తెలంగాణ జాతిరత్నం, అదేవిధంగా సార్ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు కూడా వారే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన విశ్వవిద్యాలయం పక్షాన వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు మనందరి పక్షాన సత్కారం గట్టిగా మనమంతా లేచి నిలబడి చప్పట్లు జరుద్దాం. గట్టిగా వారి పట్ల అభిమానం, గౌరవాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని మనమంతా చాటుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చక్కటి జ్ఞాపికను బహుకరిస్తూ ఉన్నారు ప్రియతమ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. అలాగే మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ని ప్రేమతోటి మనందరి పక్షాన సత్కరిస్తారు ఘంటా చక్రపాణి గారు. శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరిస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మీ అందరి రాకతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవుతోంది. మన చీఫ్ సెక్రటరీ మేడంకి శాలువతోటి సత్కారం గావిస్తారు చక్రపాణి సార్. మేడం శాంతకుమారి గారు, అలాగే యోగిత రాణా గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని, వారికి ధన్యవాదాలు. బాలకృష్ణారెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు మన మధ్య ఉన్నారు. వారిని సత్కరిస్తూ ఉన్నారు గౌరవనీయ చక్రపాణి సార్. ఇప్పుడు విజయ కృష్ణారెడ్డి గారు వందన సమర్పణం చేస్తారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపంతోటి కార్యక్రమం సంపన్నమవుతుంది. రండి సార్. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గారికి, మా విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా గారికి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి, ఇక ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నిజానికి దుద్దిల శ్రీధర్బాబు గారు రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల రాలేదు. ఇక్కడికి వచ్చేసిన మా మాజీ వైస్ ఛాన్సలర్సు, ప్రొఫెసర్లు, ఇతర అతిథులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి వివిధ కార్యక్రమాలు ఉన్న పని ఒత్తిడిలో ఇంత ఉన్నప్పటికీ కూడా ఇంత సమయం ఇక్కడ వెచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు. National anthem, please. Under the, kindly rise for the national anthem. Yes. Jana Gana Mana Adhinayaka Jaya He
भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे